హాయ్ యస్ వెల్కమ్ టు రుచి చూడు. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ దసరా దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. మరి నవరాత్రుల్లో భాగంగా రోజు కూడా ఎంతో చక్కగా అమ్మవారిని ప్రార్థిస్తూ పూజిస్తూ వస్తున్నాం. అలాగే నవరాత్రుల్లో భాగంగానే అమ్మవారికి ఎన్నో ప్రత్యేకమైన నైవేద్యాన్ని కూడా పరిచయం చేస్తూ వచ్చారు, నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు పద్మ గారు అండ్ నేను. మరి ఈ రోజు కూడా అందులో భాగంగానే ఒక ప్రత్యేకమైన నైవేద్యాన్ని పరిచయం చేయడానికి యాస్టీస్గా పిలిచేస్తున్నాను కుకింగ్ ఎక్స్పర్ట్ పద్మ గారిని. మరి లేట్ చేయకుండా పద్మ గారిని పిలిచేద్దాం. ఏంటి ఎలాంటి నైవేద్యం చేయబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే పద్మ గారు. నమస్తే సంధ్య. వెల్కమ్ టు రుచి చూడు. థ్యాంక్ యూ. అలాగే నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నీకు కూడా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా దసరా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. మరి ఇలా ఈ రోజు కూడా ఎన్ని రోజులుగా చేస్తూ వస్తున్నారు నైవేద్యాలు. మరి ఈ రోజు ఎలాంటి నైవేద్యాన్ని పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు ఒక డిఫరెంట్ వెరైటీ. ఈ రోజు కూడా డిఫరెంట్. ఏంటి ఆ వెరైటీ? గోంగూరతో పకోడీ వేస్తున్నాను. గోంగూరతో పకోడీ. మరి బాగుంది, పేరు బాగుంది, రుచి కూడా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అమ్మవారికి పెట్టొచ్చా? పెట్టచ్చు. అమ్మవారికి కూడా నైవేద్యంగా శాకాంబరి అమ్మవారు. అమ్మవారి అవును, కూరగాయలు అన్నిటితో అలంకారం చేసేసి శాకాంబరి అమ్మవారిగా అలంకరిస్తూ ఉంటాం కదా. అన్ని రకాల కూరగాయలు కూడా అమ్మవారికి పెట్టచ్చు. సో గోంగూరతో కూడా అమ్మవారికి ఈ విధంగా చేసి నైవేద్యంగా సమర్పించవచ్చు. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం. గోంగూర, పచ్చిమిర్చి, ఇంగువ, బియ్యం పిండి, శనగపిండి, ఉప్పు, కరివేపాకు, నానబెట్టిన పల్లీలు. మరి వ్యూవర్స్, గోంగూర పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పద్మ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి లేట్ చేయకుండా గోంగూర పకోడీ ఎలా ప్రాసెస్ ఏంటి ఆ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. మరి పద్మ గారు ఏంటి ఆ డీటెయిల్స్, అంటే ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటంటే మనం ఫస్ట్ ఒక 10 మినిట్స్ ముందు పల్లీలు నానబెట్టుకోవాలి. సో 10 నిమిషాల ముందు పల్లీలు మాత్రమే నానబెట్టుకోవాలి. అదేంటంటే డ్రైగా అలాగే వేసామనుకో మనకి పిండి కన్నా ముందు కూడా పల్లీలు బ్రౌన్ కలర్ అయిపోతాయి. ఓకే, నానబెట్టేసుకున్నాం అనుకో మనకి పకోడీతో పాటు పల్లీలు కూడా కొంచెం రోస్ట్ బాగా అవుతాయి. సో డైరెక్ట్ గా పల్లీల్ని పాలకూర గోంగూర పకోడీలో వేయకుండా నానబెట్టి మాత్రమే పల్లీలు వేసుకోవాలి. ఓకే, నానబెట్టుకోవాలి పల్లీల్ని. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టేసుకుందాం. సో డీప్ ఫ్రై కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆయిల్ వేసేసి ప్యాన్ పెట్టేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్, డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువగా. సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ మనకి ఎక్కువగానే పడుతుంది. సో ఆయిల్ వేసేసుకున్నాక అది వేడవుతూ ఉంటుంది. ఈలోపు ఏం చేద్దాం మనము? నాకు చాపింగ్ బోర్డు చాక్ ఇవ్వండి. ఓకే, సో మీరు చాపింగ్ బోర్డ్ అడిగారు కదా, ఇదిగోండి. సో ఏం చేస్తారు ఇప్పుడు? గోంగూర కట్ చేస్తారా? గోంగూర పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. మరి గోంగూరలో కూడా మనకి 2 రకాలు ఉంటాయి అనుకుంటా. ఒకటి పులుపు ఉంటుంది, ఒకటి చప్పగా ఉంటుంది. మరి గోంగూర పకోడీకి ఎలాంటి ఆకు ప్రిఫర్ చేయాలి అంటారు? ఇది ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూర పుల్లగా ఉంటుంది కదా. పుల్లగా ఉన్న గోంగూర అయితే రుచిగా బాగుంటుంది అంటారు. ఎనీ కేస్ వైట్ అవైలబుల్ అంటే చేసుకోవచ్చు. వైట్ కూడా చేసుకోవచ్చు. సో కట్ చేసుకుందాము సన్న సన్నగా. కొద్దిగా కట్ చేసుకుంటే చాలు. నాకు మిక్సింగ్ బౌల్ ఇమ్మా. ఇది బౌల్లో ఈ బౌల్లో ఓకే, బౌల్లోకి కట్ చేసుకున్న గోంగూర, నెక్స్ట్ పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చిని ఎలా కట్ చేసుకోవాలి? జనరల్గా ఎలాగైనా వేసుకోవచ్చు, చీలికల్లాగైనా వేసుకోవచ్చు. అంటే కొందరు పక్కకు వస్తే అడ్డు తీసి పెడతారు కాబట్టి చిన్న చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, పెద్దగా అయినా ఎలా అయినా అనమాట. సో బట్ మనం మాత్రం ఒక దాంట్లో 4 పీసెస్ అలా చేసేసి పచ్చిదే వేసేసుకుంటున్నాము. ఎట్లాగో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆ స్పైసీనెస్ మిస్ అయిపోయి కొంచెం టేస్టీగా ఉంటుంది కదా, ఫ్రై అవుతాయి కదా. అది గోంగూర పులుపు, ఇది కారం సరిపోతుంది. ఓకే. సో ఫస్ట్ గోంగూరని కట్ చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి గోంగూర పకోడీ కోసం. ఇది కూడా డీప్ ఫ్రై కాబట్టి జస్ట్ మనకి గోంగూర అండ్ శనగపిండి ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటే టకా చేసేసుకోవచ్చు. జనరల్గా గోంగూర పచ్చడి, గోంగూర పప్పు తింటూ ఉంటాము. జనరల్గా బయట కూడా పాలకూర పకోడీ, గోంగూర పులిహోర కూడా బాగుంటుంది. పులిహోర కూడా చాలా బాగుంటుంది. మాకు చూపించలేదు. జనరల్గా పాలకూర పకోడీ ఎక్కువగా తింటూ ఉంటాము. పాలకూర
తమలపాకు, బచ్చల కూర, బచ్చలాకు, వామాకు, చాలా అలా చెప్పుకుంటూ పోతే అలా వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఆ థాట్ తోనేనా మీది ఇది క్రియేట్ చేసింది? అవును. సో గోంగూర కూడా నాకు ఎక్కువగా హెల్త్ కి ప్రిఫరెన్స్ ఇస్తాను. గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అందుకని చెప్పేసి గోంగూర ఒకసారి ట్రై చేద్దామని చేశాను. సో అది బాగుంది కాబట్టి ఈ రోజు మన ముందన్నమాట. శనగపిండి, సో కరివేపాకు వేసారు నెక్స్ట్, ఆ తర్వాత శనగపిండి, గోంగూర, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపిండి, 1 కప్పు శనగపిండి. అలాగే ఇలాంటి వాటిలో ఆకు ఎక్కువ ఉన్నా ఏమనిపించదు, తినేయాలి అనిపిస్తుంది. కొద్దిగా బియ్యం పిండి. సో శనగపిండి ఎక్కువ క్వాంటిటీ అంటే కప్ నిండా వేసుకున్నాము, బియ్యం పిండి మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. ఇదే ఇంగువ. ఏంటి పకోడీలో కూడా ఇంగువ వేసిస్తారా? చూడు టేస్ట్ నేను చేస్తున్నాను కదా. సో పకోడీలో కూడా ఇంగువ యాడ్ చేసుకోండి, మీకే తెలుస్తుంది ఆ ఫ్లేవర్ ఏంటి అనేది. సాల్ట్ కొద్దిగా, సాల్ట్ అంటే తగినంతగా రుచికి సరిపడా. ఓకే, ఇప్పుడు నానబెట్టుకున్న పల్లీలు, మనం 15 నిమిషాల ముందు నానబెట్టుకున్న పల్లీలు. సో మిక్సింగ్ బౌల్లోకి ఒకదాని తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాము. శనగపిండి, గోంగూర, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న పల్లీలు, కరివేపాకు, ఉప్పు, అలాగే ఎస్పెషల్లీ వేసుకున్నాము ఇంగువ. వాటర్ యాడ్ చేసి కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేయి సంధ్య. ఓకే, వేడి నూనె వేసుకుందామా? సో ఈ వేడి నూనె వేసుకోవడం వల్ల మనకి ఏంటి పకోడీ అనేది ఏ విధంగా టేస్ట్ మారుతుంది? క్రిస్పీనెస్ వస్తుంది. క్రిస్పీనెస్. ఓకే, సో వేడి నూనె కొద్దిగా ఈ మిక్చర్లో వేసుకోండి, శనగపిండి మిక్చర్లో కొద్దిగానా, ఇంకా మనకి క్రంచీగా వస్తాయి పకోడీ అనేది. ఇంకో స్పూన్ వేసి చాలు. సో నీళ్లు పోసే ముందు కొద్దిగా మనం వేడి చేసుకున్న నూనె, ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ నీళ్ళు లేక ముందుకే కనుక ఇట్లా మిక్స్ చేస్తే కనుక మనకి ప్రాపర్గా అంతా కూడా సెట్ అయిపోతుంది మనకి, కాబట్టి వాటర్ వేయకుండా కలిపేసేసేయండి. ఇప్పుడు వాటర్ వేసి, సో ఇప్పుడు వాటర్, ఈ బ్యాటర్ అంటే మనం ఈ మిశ్రమాన్ని చిక్కగానా గట్టిగానా, కొంచెం పల్చగా కలుపు, కొద్దిగా పల్చగా, అంటే జనరల్గా మనం పకోడీకి కలుపుకునే విధంగానే. కానీ ఆకు అనేది ఎక్కువగా కనిపిస్తుంది కదండి. ఇక్కడ కారం తగులుతూ, అంటే ఓన్లీ పచ్చిమిర్చి కారం వేసాం, ఇంకా మిర్చి పౌడర్ లాంటిది ఏం వేయలేదు మనం. చాలు, పచ్చిమిర్చి సరిపోతుందా? సరిపోతుంది. మనకు కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ ఎనీ కేస్ మీకు ఇంకా బాగా కారంగా బయట వర్షం పడుతుంటే కానీ చల్లగా ఉంటే తినాలి అనిపిస్తే కనుక ఏం చేస్తారంటే కొద్దిగా పచ్చిమిర్చితో పాటు కారపొడి కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. నూనె కూడా కాగింది కాబట్టి వేసేస్తున్నారు పద్మ గారు గోంగూర పకోడీ. సో ఇది స్నాక్ ఐటమ్గా అయితే మనకి బాగుంటుంది ఈవినింగ్ వేళ తినడానికి, ఎస్పెషల్లీ ఈ వెదర్ క్లైమేట్స్లో ఈ సీజన్లో తింటూ ఉంటే బాగుంటుంది. బయట చల్లగా వర్షాలు పడుతూ ఉంటే ఏంటంటే మనకి పుల్లగా గోంగూర, మనకి పల్లీలు కమ్మగా తగులుతూ క్రంచీగా టేస్టీగా ఉంటుంది అనమాట, కారంగా. మనం ఇందులో ఏంటంటే ఇంగువ కూడా యాడ్ చేసాం, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. చూడాలి లాస్ట్లో ఆ ఇంగువ ఫ్లేవర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. జనరల్గా పప్పులో, పులిహోరలో, సాంబార్లో వేస్తూ ఉంటాం, కానీ ఇంగువ ఇలా పకోడీలో అనేది మీరు చెప్పారు కాబట్టి తప్పకుండా ట్రై చేస్తారు. చాలా స్నాక్స్లో కూడా వేసుకోవచ్చా? ఓకే, అండ్ నాకు తెలిసి కొద్దిగా వేడి నూనె వేసాం కాబట్టి నూనె కూడా ఎక్కువ పీల్చదు అనుకుంటా కదా. మనం ఇప్పుడు కలుపుతూ వెంటనే వేసేస్తున్నాం కాబట్టి ఎక్కువగా ఏం పీల్చదు. సో ఇది కుక్ అవడానికి ఆకు కూడా లైట్ గానే ఉంటుంది కదా, ఏమైనా టైం పడుతుంది అంటారా? ఏం పట్టదు, త్వరగానే అయిపోతుంది, ఎందుకంటే ఆకు ఎలాగో లైట్ ఉంటుంది. అదే మనం త్వరగా మగ్గిపోతుంది, కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి చాలా త్వరగా ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఓకే, ఒకసారి తిప్పేయచ్చా? ఒకసారి టర్న్ చేయి, కొద్దిగా తిప్పేసుకుందాం ఒక్కొక్కటి. కానీ అసలు కలర్ అనేది డిఫరెంట్గా వచ్చింది కదా. ఓకే, సో రెండో వైపు కూడా వేసుకున్నాం కదా, తీసేద్దామండి. అయ్యాయా కలర్? కానీ గోంగూర గోంగూర పకోడీ ఎంత పేరు డిఫరెంట్గా అనుకున్నామో కలర్ కూడా డిఫరెంట్గా వచ్చింది కదా. అసలు ఇంకా పకోడీ మనకి రెడ్ కలర్లో అలా కనిపిస్తూ ఉంటుంది, ఓన్లీ చిల్లీ వేసాం కాబట్టి ఇలా డిఫరెంట్ కలర్. జనరల్గా గోంగూర ఆనియన్ కాంబినేషన్, దీంట్లో కూడా మనం ఆనియన్ అంటే నైవేద్యంలో ఆనియన్స్ కదా, నార్మల్ గా అయితే ఆనియన్ తినొచ్చు. కొంచెం ఏదైనా మసాలా స్ప్రింకిల్ చేసేసి ఆనియన్స్, ఇందులో కూడా ఆనియన్ కలపొచ్చు. బట్ ఈరోజు మనం నైవేద్యం కాబట్టి, నవరాత్రుల సందర్భంగా చేస్తున్నాం కాబట్టి ఆనియన్ అనేది టోటల్గా అవాయిడ్ చేసేసాము. ఇఫ్ ఎనీ కేస్ మీకు ఇంకా కొంచెం టేస్టీగా కావాలి, ఇలా కూడా బాగుంటుంది, బట్ ఇంకా ఆనియన్ మనం రెగ్యులర్గా ఎక్కువ తింటుంటాం కాబట్టి ఆనియన్ వేసుకొని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు పకోడీని, లేదా సపరేట్గా పక్కకు పెట్టుకొని అయినా కూడా తినొచ్చు అనమాట.
సో పల్లీలు, శనగపిండి, గోంగూర, పచ్చిమిర్చి ఈజీ. అదే మనం రెగ్యులర్గా ఇంట్లో కష్టపడి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఏ అయితే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో వాటితోనే చేసేసాము. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్. అవును, నేను అబ్జర్వ్ చేశాను ఈ 9 డేస్లో కూడా మీరు ఈ మన రెగ్యులర్గా నవరాత్రుల్లో కూడా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేశారు. నవరాత్రులు అంటేనే ట్రెడిషనల్. ట్రెడిషనల్ అంటే ఇంట్లో ఉంటాయి. సో మరి ఈ రోజు అయితే మనం ఏం చేస్తున్నాం, నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి పకోడీ చేస్తున్నాం. ఇలా ఈ 9 డేస్ కూడా మనం అందరూ ప్రతి ఒక్కరు జనరల్గా ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క ఇంట్లో వాతావరణం కానీ బయట వాతావరణం కానీ ఫుల్ హంగామాగా ఉంటుంది కదండి. ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో బతుకమ్మ ఆడుతూ ఉంటారు. అంటే కొందరు ఏంటంటే స్టార్టింగ్ ఎండింగ్ డేస్ ఆడతారు. విలేజ్లలో వచ్చేసి ఫస్ట్ నుంచి ఎండింగ్ డేస్ వరకు కూడా బతుకమ్మని ఆడుతూ ఉంటారు. పూలతో అలంకరణ చాలా కలర్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ లైటింగ్స్తో. మరి కొందరు చూస్తే కనుక కల్చర్ డిఫరెంట్గా ఉన్న వాళ్ళు దాండియాతో కూడా ఫుల్ కలర్ఫుల్గా, కొన్ని ఏరియాస్లో వచ్చేసి దాండియాతో చాలా కలర్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు దాండియా ఆడుతూ. నెక్స్ట్ ఇలా చూస్తే అమ్మవారి టెంపుల్స్లలో మరి అలా 9 రోజులు కూడా అమ్మవారు ప్రత్యేకమైన అవతారాలతో అందరికీ దర్శనం ఇస్తూ ఉంటారు కదండి. మరి 9 రోజుల్లో కూడా మనకి పొద్దున సాయంత్రం వచ్చేసి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు, అలంకారాలు చేస్తూ ఉంటారు. మరి ఇలాగే కూడా ప్రత్యేకమైన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. టోటల్గా ఎక్కడ చూసినా గల్లీ కానీ ఏ స్ట్రీట్లో ఏ వీధిలో ఎక్కడ చూసినా ఆ పండుగ వాతావరణం టోటల్గా 9 డేస్ అనేది మన ఎక్కడ చూసినా కలర్ఫుల్గా చాలా హంగామాగా ఉంటూ ఈ దసరా అండ్ బతుకమ్మ దాండియా సెలబ్రేషన్స్ అనేది చాలా గ్రాండ్గా చేసుకుంటూ వస్తారు. చూసారని నేను ఇక్కడ ఇంత చెప్తున్నాను, అక్కడ ఏం చేశారు పద్మ గారు, పకోడీ మొత్తం తీసేశారు. నువ్వు ఇలా అమ్మవారి గురించి అలా ఫ్లోలో వెళ్ళిపోతుంటే కానీ మీరు నా తినకుండా మీరు అంతా పకోడీ చేసుకుంటూ ఉన్నారు. వింటూనే చేస్తున్నాను అనమాట. అలా అమ్మవారికి పెట్టే నైవేద్యాన్ని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే మాడిపోతాయి కదా, మాడిపోయినవి మనం పెట్టకూడదు కదా. కాబట్టి సో నాది వింటూ కూడా అక్కడ పకోడీ కరెక్ట్ గా వేగేంత వరకు చూసేసి పకోడీని కూడా బౌల్లోకి షిఫ్ట్ చేసేసారు. బట్ ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకా అంతా అయిపోయిందా అండి, గోంగూర పకోడీ రెడీ అయిపోయింది, మొత్తం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుందాం. సో మరి ఇంకా లేట్ చేయకుండా అమ్మవారికి గోంగూర నైవేద్యం పెట్టేద్దాం. పకోడీ వావ్, రోజు పండ్లని కూడా మారుస్తున్నారు. ఈరోజు పద్మ గారు వచ్చేసి అమ్మవారికి పెట్టే నైవేద్యంలో ప్లేట్లో వచ్చేసి ద్రాక్ష పండ్లని కూడా పెట్టారు. చూసావా, వావ్, కలర్ఫుల్ ప్లేట్ కూడా. సో మరి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి వద్దాం. అలాగే. సో ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టేశాం కాబట్టి మళ్ళీ మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. అలాగే సంధ్య. పద్మ గారు మీరు ఒకటి గమనించారా, జల్గా టెంపుల్స్ కానీ ఈ 9 డేస్ చూస్తే అమ్మవారు కూడా మనకి ప్రత్యేకమైన అలంకరణతో కనిపిస్తూ ఉంటారు. మార్నింగ్ అంతా ఆ సెక్షన్ ఉంటుంది, ఈవినింగ్ కూడా బయట చూస్తే కనుక వీధిన కానీ విలేజ్లో కానీ ఎక్కువగా కలర్ఫుల్గా దాండియా బతుకమ్మలు ఆడుతూ ఉంటారు. బట్ మన సెట్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా, అంటే అమ్మవారి యొక్క దీపాలంకరణలతో అలాగే నైవేద్యాలతో. మరి మీరు కూడా ఈ 9 రోజులు చేసే నైవేద్యాలతో మన కలర్ఫుల్ రుచి చూడు కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఎస్, మరి అందులో భాగంగానే ఈరోజు మనం ఏం చేసాము, చాలా డిఫరెంట్గా కలర్ఫుల్గా ఉండే గోంగూర పకోడీ. ఇది కూడా పల్లీలతో చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకే, అమ్మవారికి కూడా పెట్టేశాం కాబట్టి ఇంకా లేట్ చేయకుండా పద్మ గారు నాకు గోంగూర పకోడీ ఇస్తారు. నేనైతే ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మరి మీరేం చేస్తారు, ఇప్పుడు నేను గోంగూర పకోడీ ప్రాసెస్ని చెప్తాను, మీరు నోట్ చేసుకొని ఫాలో అయిపోయండి. జస్ట్ మనం గోంగూర పకోడీ చేసుకోవాలి కాబట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి బాగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి అది వేడి అవుతూ ఉంటుంది. ఆలోపు మనం ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మిక్సింగ్ బౌల్లోకి మొదటగా గోంగూరని సన్నగా కట్ చేసుకు వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చిని కూడా చాలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అంటే ఒక పచ్చిమిర్చిలో 4 పీసెస్ చేసి వేసుకోండి. ఇఫ్ ఎనీ కేస్ మీకు ఎక్కువగా కారం కావాలి అంటే ఎండుమిర్చి పౌడర్ కూడా వేసుకోండి. అలా గోంగూర వేసుకున్నాము, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం, ఆ తర్వాత శనగపిండి 1 కప్పు శనగపిండి తీసుకున్నాం, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి తీసుకున్నాం, ఆ తర్వాత కొంచెం ఉప్పు, ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని అంటే వేడి నూనె వేసుకున్నాం. మనం ఏం చేసామంటే ఇక్కడ మెయిన్ మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది, అక్కడ నూనె మరుగుతూ ఉంటుంది కదండి, దాంట్లో నుంచి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నూనె తీసుకొని ఈ మిక్చర్లో వేసుకున్నాం అనమాట. ఎందుకంటే మనకి గోంగూర పకోడీ తింటున్నప్పుడు చాలా క్రంచీగా రుచిగా ఉండడానికి ఆ వేడి నూనె వేసుకొని ఒక్కసారి చేతితో కలిపేసేయండి. అలా మొత్తం కలిపాక ఏం చేస్తారంటే అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. అంటే మీకు తెలిసిపోతుంది వాటర్ క్వాంటిటీ ఎంత యాడ్ చేయాలనేది, కాబట్టి వాటర్ క్వాంటిటీ చూసి వేసేసుకోండి. అలా వాటర్ క్వాంటిటీ యాడ్ చేసేసుకొని ముద్దలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై అవుతుంది, మనకి ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, దాంట్లో డీప్ ఫ్రై చేసుకోండి. మరి ఎంతో రుచికరంగా ఉండే గోంగూర పకోడీ రెడీ అయిపోయినట్లే.
మరి సో మా వ్యూయర్స్కి కూడా నేను ప్రాసెస్ ఎలా అనేది టకటకా షార్ప్గా చెప్పేశాను, చేస్తారు, నోట్ చేసుకున్నారు. మరి ఇప్పుడు టేస్ట్ చేసి వాళ్ళకి రుచి ఎలా ఉందనేది చెప్పేస్తాను నేను. టేస్ట్ నేను రెడీగా ఉన్నాను. నైస్, మీరు కూడా తీసుకోండి. ఇలా వాగాను కాబట్టి ఎక్కువగానే తింటాను నేను. డెఫినెట్. చూసారా, మీరు డైటింగ్ ఫాలో అవుతున్నారు పండగ పూట కూడా. నేను అలుగుతాను మరి. చూసారా, కొంచెం పీస్ తీసుకున్నాను నేను, చూడండి. సరే కానీ ఇచ్చేయండి, నేను ఎక్కువ తింటాను. క్రంచీగా గోంగూర పుల్లగా, నేను మిర్చి కూడా తిన్నా కాబట్టి కారంగా వెరీ టేస్ట్. గోంగూర పకోడీ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి, చాలా క్రంచీగా ఉంది. వేడి నూనె యాడ్ చేసుకున్నాం కదా, అలాగే మనం తక్కువ శనగపిండి వేసాం కాబట్టి ఆ గోంగూర అనేది చాలా ఎలివేట్ అవుతూ ఆ గోంగూర ఫ్లేవర్ అనేది తగులుతూ కూడా చాలా బాగుంది. పచ్చిమిర్చి కూడా కొంచెం డీప్ ఫ్రై అయింది కదండి, అది కూడా కారంగా పుల్లగా పల్లీలు అక్కడక్కడ తగులుతూ టోటల్గా ఫైనల్గా మన గోంగూర పకోడీ అనేది చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే ఇలాంటి ఎంతో రుచికరమైన గోంగూర పకోడీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టేశాము, మనం ప్రసాదంగా కూడా తీసుకున్నాం. మా వ్యూయర్స్ కూడా ఇప్పటికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి బ్యూటిఫుల్ డిష్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సంధ్య. అలాగే ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చి నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్స్ కోసం నన్ను పిలిచినందుకు నేను కూడా చాలా కృతజ్ఞురాలి. వనితా టీవీ ప్రేక్షకులందరికీ, వనితా టీవీ యాజమాన్యానికి అందరికీ కూడా. ఎందుకంటే ఇలాంటి అవకాశము రావటం చాలా అదృష్టంగా నేను, ఎందుకంటే అమ్మవారి అనుగ్రహము, ఎందుకంటే నా ద్వారా ఎంతో మంది కూడా నేర్చుకుంటారు. ఇలా అంటే ఇంట్లో కూడా నేను ప్రిపేర్ చేసుకొని ఇంట్లో ఎలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేస్తానో ఇక్కడ కూడా అమ్మవారికి అలా ప్రిపేర్ చేసేసి నైవేద్యాలుగా పెట్టి అందరూ చూస్తున్నారు. మీ ఆదరాభిమానాలతోటి నేను ఇక్కడ ఉన్నాను. అందరూ ప్రేక్షకుల ఆదరాభిమానాలు చాలా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇలా రెగ్యులర్గా నేను ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాను. నవరాత్రుల సందర్భంగా ఇన్ని రకాల నైవేద్యాలు చేసి అమ్మవారికి చూపించడం కోసం ఇలా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే ఇలాంటి ప్రత్యేకమైన నైవేద్యాన్ని మాకు పరిచయం చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సంధ్య. సో యస్, చూస్తున్నారు కదా, దేవి నవరాత్రుల్లో భాగంగా మనం ఈ 9 days కూడా ఎన్నో ప్రత్యేకమైన నైవేద్యాన్ని పరిచయం చేస్తూ వస్తున్నారు పద్మ గారు. మరి అందులో భాగంగానే ఈ రోజు పరిచయం చేశారు గోంగూర పకోడీ. చాలా బాగుందండి. గోంగూర పకోడీని మీరు కూడా ఈ 9 daysలో ఎప్పుడైనా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించండి, అలాగే అందరికీ కూడా పంచిపెట్టండి. మీరు కూడా ఆ రుచిని ఎంజాయ్ చేయండి. ఇది వాటి మన బ్యూటిఫుల్ రుచి చూడు కార్యక్రమం. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555.